జెడ్పీటీసీ గారు చేసిన పనుల గురించే చెప్తున్నా. మాజీ జెడ్పీటీసీ దాదాపు ఈ పేపర్ మీకు ఇస్తా. మా పెద్ద ముద్దనూరు గ్రామంలోనే 19 లక్షల ఫ్రాడ్ చేసిండ్రు. వాళ్ళు ఏం చేసిరా అంటే ఆఫీసర్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. మిషన్ భగీరథ పని చేసినప్పుడు ఆ గ్రామంలో సీసీ రోడ్లు తోవడం జరిగింది. ఆ పైపులు వేసినప్పుడు ఆ సీసీ రోడ్లు తోయినాక కూడా మళ్ళీ వేసినాం అని చెప్పి దాని మీద మా గ్రామంలోనే దాదాపు 19 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అంతేకాదు మీకు ఇత్తడి నల్లాలు పెట్టామని చెప్పడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఎంపీ ప్రకారం. కానీ ఇనుప నల్లాలు పెట్టడం జరిగింది. మొత్తం మీరు చేసిన పనులకు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో 59 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. మరి జనార్దన్ రెడ్డి గారు మీ జేబుల్లోకి వచ్చినాయా, మీ నాయకుల జేబుల్లో వచ్చిన ఈ 19 లక్షల రికార్డు చేయి. దీన్ని నిరూపించి నేను మీ యొక్క పనుల గురించి నేను మాట్లాడుతున్నా. పైపులు అంటున్న పైపు మీరు అప్లై చేసిన మిషన్ బయలుదేరే అయితే రికార్డ్ రావాలంటే ఆఫీసర్ ఇక్కడ ఉన్నాయి. నేను మా గ్రామంలో నేను చెప్పిన 19 లక్షలు ఎవరైతే నీకు ముందర మాట్లాడుతుంది జెడ్పీటీసీ వాళ్ళే చేయడం జరిగింది ఆ పనులు. దానిలో కాలంగానే మీ యొక్క పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. మీ ఇల్లు మొదట ఎత్తుకున్నాయా, ఇప్పుడు నీ పరిస్థితికి ఎత్తుకొచ్చింది. ఎట్లకెళ్ళి వచ్చినాయి కోట్ల రూపాయలు. గతంలో ఉన్న ఇల్లు ఇది, ఇప్పుడు జరిగిన బిల్డింగ్ ఇది. ఎట్లకెళ్ళి వచ్చిన ఈ కోట్లు. ముఖ్యంగా నేను మరి సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. మక్కల విషయంలో నేను పాత్రికేయులను మా గ్రామానికే వచ్చి చర్చ చేయమంటున్నా. మరి జనార్దన్ రెడ్డి గారు మీరు ఈ మిషన్ భగీరథ విషయంలో కొరిటలో జరిగిన 1,60 లక్షల విషయంలో మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండి వాటిని ఏ విధంగా రిక్వైర్ చేస్తారు ప్రభుత్వానికి అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మా నాయకుల ద్వారా. ఎక్కడ రమ్మంటే వస్తాం మేము, మిషన్ భగీరథగా రమ్మంటే వస్తాం. మీ కార్యకర్తను తోలిస్తారా? మేమొస్తాం. ఇవి వాస్తవాలు కావా? గన్ని బ్యాగుల విషయంలో 1,60 ఇంకా ఒకటి ఎల్టీ లోన్ల విషయంలో కూడా కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. అక్కడ ఉన్న మీ ఆత్మ అని చెప్పుకున్నప్పుడు ఆయన 1 కోటి రూపాయలు కట్టింది, ఇంకా 1 కోటి రూపాయలు ఇప్పటికీ పిఎస్సీస్ కట్టలేదు. చక్కా రఘునందన్ రెడ్డి గారు మీకు హయాంలో ఇవన్నీ చేసి మేమేదో రైతుల కొరకు మేము చేస్తుంటే మమ్మల్ని మీరు పడరాక మేము రైతుల కొరకు చేసినాం కదా, పైసలు వేసినాం కదా, అన్ని చేసినాం కదా, ఈ రైతులకు మేము ఏం చెప్పాలని చెప్పి సంచుల కిరికిరి పెట్టి ఏ విచారణకైనా సరే ఎక్కడైనా వస్తాం. పిఏసిఎస్ విషయంలో నేను ఇన్వాల్వ్ అయినా, సిఏల విషయంలో ఇన్వాల్వ్ అయినా, గన్ని బ్యాగుల విషయంలో నేను ఇన్వాల్వ్ అయినా, ఒకటి నేను ఇన్వాల్వ్ అయినా. నా ఊరి రైతుల కొరకు గన్ని బ్యాగుల విషయంలో పిఏసిఎస్ సిఇఓ నడుపుకొని కేవలం కొన్ని 20,000 సంచులు మా గ్రామానికి తీసుకొని పోయినా. అవి కూడా అప్పచెప్పినా ఖాళీ బ్యాగులు. నేను ఇన్వాల్వ్ అయిన మొత్తం గంతే.